హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మినీ ఫ్యామిలీ ఇన్ ఫిన్లాండ్. నేను మీ శివ సతీష్ ఇంటి యూరోపియన్ కంట్రీ అయిన ఫిన్లాండ్ నుంచి. ముందుగా సబ్స్క్రైబర్స్కి, అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మా మినీ ఫ్యామిలీ ఫిన్లాండ్ నుండి ఒక చిన్న సారీ. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి మా దగ్గర నుంచి వీడియోస్ చాలా తక్కువగా వచ్చాయి. దానికి కూడా ఒక కారణం ఉంది. కానీ అదేంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి నుంచి మా దగ్గర నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఈరోజు మా వీడియో వచ్చి బ్లూబెర్రీ పికింగ్ ఇన్ ఫార్మ్. ఆల్రెడీ బ్లూబెర్రీ పికింగ్ ఇన్ ఫారెస్ట్ అని ఒక వీడియో మనం చేశాము. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, వెళ్ళి చూడండి. దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవి బ్లూబెర్రీ మొక్కలు. అండ్ ఆల్సో ఈ మొక్కలకి పచ్చివి, పండినవి 2 రకాల బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. మనం పండిన బ్లూబెర్రీస్ని కోస్తాము ఇప్పుడు. ఈ హ్యాండ్ పికింగ్ కోసం మేము ఉంటున్న ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. మేము ఒక్కలమే కాదు, ఒక 7 ఫ్యామిలీస్ వరకు వచ్చాము. ఒక గ్యాదరింగ్ అండ్ ఆల్సో ఒక వాల్యుబుల్ టైం స్పెండ్ చేయడానికి. ఈ మొత్తం తోట చాలా ఈవెన్గా, చాలా పెద్దగానే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా బ్లూబెర్రీస్ని పిక్ చేద్దామని మేము బ్లూబెర్రీ పికింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. చిన్నగా ఉన్నవి మార్కెట్లో అవైలబిలిటీ ఉండే సైజెస్ వచ్చి స్వీట్గా ఉంటున్నాయి. కానీ కొంచెం పెద్దగా హైబ్రిడ్ మోడల్లో ఉన్నాయి మాత్రం కొంచెం పుల్లగా ఉంటున్నాయి. అది మీకెలా తెలుసు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ బ్లూబెర్రీ పికింగ్ వచ్చి పికింగ్ కన్నా ఎక్కువగా ఈటింగ్ జరుగుతుంది. అదేనండి, తింటాము. ఇలా మనం ఎన్ని తిన్నా, ఏం చేసినా ఇక్కడ ఎవ్వరు ఏమనరు. కాకపోతే ఈ మొక్కలను కానీ అక్కడ ఉన్న థింగ్స్ని కానీ మనం ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు. ఇక్కడ మనం వీడియోలో చూసినట్లయితే మొక్కలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని వీళ్ళు పంట పండించే సమయంలో, పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడ చేసే యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకుంటారు. ఈ ప్లేస్కి వచ్చి మేము పిక్ చేయడం ఎలాగున్నా కానీ పిల్లలైతే మాత్రం గట్టిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ వాల్యుబుల్ టైంని, అలాగే అల్లరిని కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము. మా జ్ఞాన్విగడైతే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు తోటంతాను. అలాగే మాతో పాటు వచ్చిన రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్సో కిడ్స్ కూడా చాలా సీరియస్గా పికింగ్ చేస్తున్నారు. నేను మాత్రం వీడియోలు తీస్తూ తోటంతా తిరుగుతున్నాను. నాతో పాటు జ్ఞాన్విగాడు కూడా వచ్చి తిరుగుతున్నాడు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేమైతే మోర్ దెన్ 2 అవర్స్ ఉన్నాము. అలాగే మేము పిక్ చేసే టైంలోనే ఇక్కడ వర్కర్స్ కూడా పిక్ చేస్తున్నారు. కాకపోతే ఆ వీడియోని తీయడానికి మనకి ఇక్కడ పర్మిషన్స్ ఉండవు. సో అందుకు నేను ఆ వీడియో కూడా తీయలేదు. ఇక్కడ మన వాళ్ళందరూ బ్లూబెర్రీ పికింగ్లో చాలా బిజీగా ఉన్నారు. నేను కూడా పికింగ్ స్టార్ట్ చేసి ఆ పిక్ చేసిన బ్లూబెర్రీస్ని గాల్లోకి ఎగరేసి నోటితో పట్టుకోవాలని ఒక చిన్న టాస్క్ స్టార్ట్ చేశాను. కొన్ని పట్టుకున్నాను, కొన్ని వదిలేశాను. కోర్స్ ఇలా తినేటప్పుడు నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఏదన్నా ఇట్లా తింటే ఇంట్లో వాళ్ళు గట్టిగా తిట్టేవాళ్ళు. ఇప్పుడంటే ఏదో సరదాగా చేస్తున్నాం, కానీ ఇలా చేస్తే అస్సలు ఊరుకునేవారు కాదు ఇంట్లో. మీకు చెప్పాను కదా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయని. ఇవి పెద్దవి. ఈ పెద్దవే కొంచెం పుల్లగా ఉన్నాయి. నార్మల్ సైజ్ వచ్చి స్వీట్గానే ఉన్నాయి. ఇంకా చాలాసేపు అయితే ఇక్కడ ఉన్నాము. పిల్లలు కూడా అదిగో బుట్టల్లో వాళ్ళు కోసినవి వేసి తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, బ్లూబెర్రీస్ గుత్తులు గుత్తులుగా కాస్తాయని. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా గుత్తులుగా చూడలేదు. లాస్ట్ టైం ఫారెస్ట్‌లో పికింగ్ చేసినప్పుడు కూడా ఇండివిజువల్‌గాను 1 ఆర్ 2 పక్క పక్కన ఉన్నట్టు చూసాను తప్ప గుత్తులుగా అయితే చూడలేదు. ఇక్కడైతే మాత్రం బ్లూబెర్రీస్ ఒక్క రేంజ్‌లో ఉన్నాయండి. ఈ లొకేషన్ బాగుంది అండ్ బ్లూబెర్రీస్ బాగున్నాయి. నేను స్పెండ్ చేసిన టైం కూడా చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళే టైం కూడా వచ్చింది. మర్చిపోయాను, ఒక్క నిమిషం.
నీకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ అదిగో ఎగురుతుంది చూసారా? అది పక్షిలాగా ఉంది. ఇది చూసినప్పుడు నేను చిన్నప్పుడు పంట పొలాల దగ్గర, రొయ్యల చెరువుల దగ్గర పక్షులు రాకుండా సౌండ్ చేసేవాళ్ళం. నాకైతే ఆ ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి. ఇలాంటివి మన ఇండియాలో కూడా తీసుకొస్తే బావుంటది అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఉండుంటాయి. ఇక బ్లూబెర్రీ అయిపోయింది. వెళ్ళిపోదాం ఇంటికన్న టైంకి సడెన్‌గా ప్రోగ్రామ్ మార్చారు. ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ చాలా బావుంటుంది. పిల్లలకు కూడా మంచి యాక్టివిటీస్ ఉంటాయన్నారు. ఓకే. బీచ్ అనగానే మనమెందుకు నో చెప్తామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఎక్కువ దూరం ఏమి కాదు. ఈ లొకేషన్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ ఫార్ అవే ఉంది. సో, నెక్స్ట్ అందరం స్టార్ట్ అయ్యాము. ఇలా వెళ్ళేటప్పుడు సరదాగా నాకు వీడియో తీయాలనిపించి తీస్తుంటే, మా ఫ్రెండ్ కారులో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం నాకు బాగా నచ్చింది. ఇంక దాన్నే కంటిన్యూగా వీడియో తీస్తూ, ఆ గ్రీనరీని కూడా క్యాప్చర్ చేస్తూ వీడియోని కంటిన్యూ చేశాను. నాకైతే ఈ బొమ్మ బాగా నచ్చింది. ఇలాగే శివుడియి ఉంటాయా అని అడిగాను. మా ఫ్రెండ్ చెప్పాడు, ఇది ఇక్కడిది కాదు, ఇండియా నుంచి తెచ్చుకున్నాను అని. సో, నెక్స్ట్ టైం నేను కూడా ఇలాంటిది ఒకటి తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో నేను కూడా కారు కొనాలనుకుంటున్నాను. ఆ కారు కొన్నప్పుడు ఇలాంటిది గానీ, ఇలాగే శివుడి విగ్రహం గానీ ఒకటి పెట్టుకోవాలని అనిపించింది. ఇక పక్కనే కాబట్టి చాలా తక్కువ టైమే పట్టింది. మేము బీచ్ చేరుకున్నాము. ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుంది. పిల్లల యాక్టివిటీస్‌కి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ సమ్మర్ టైంకి బీచెస్‌ని బాగా రెడీ చేస్తారు. పిల్లల కోసం ఎక్కువ యాక్టివిటీస్ ఉండేలా చూసుకుంటారు. ఈ బీచ్‌కొచ్చేటప్పటికి ఈవినింగ్ సన్‌సెట్ టైం దగ్గరకొచ్చాము. సో, బీచ్ అయితే బాగా అనిపించింది. ఇక పిల్లలు దిగడం స్టార్ట్ చేశారు. దాంతో పాటు ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఇక్కడ బోటింగ్ చేయడానికి ఉంది. కాకపోతే అది మాకు ముందు తెలీదు. అనుకోకుండా వచ్చాం కాబట్టి. నాకక్కడికి వెళ్ళిన వెంటనే ఆ బోట్ ఏదన్నా ఉంటే డ్రైవ్ చేయాలి. ఆ కనిపిస్తున్న యాక్టివిటీ ఏరియాకెళ్ళాలి అనిపించింది. ఈలోపు నేను అక్కడికి వెళ్ళి అడిగాను. ఇలాగా బోట్ నేను కూడా డ్రైవ్ చేస్తానంటే, లేదు ఆల్రెడీ టైం అయిపోయింది. ఇది క్లోజింగ్ టైము అన్నాడు. అయితే నేను రిక్వెస్ట్ చేస్తే, ఓకే వేసుకెళ్ళండి. కాకపోతే ఒక 10 మినిట్స్ మేము క్లోజ్ చేసేస్తున్నాము. మీరు తొందరగా రండి అని చెప్పాడు. ఆ మాత్రం ఛాన్స్ ఇస్తే మనం ఎందుకు వదిలిపెడతాం? ఇంకా బోట్ ఎక్కి ఎలాగైతే డ్రైవ్ చేశాను. బాగా అనిపించింది. ఎందుకంటే ఇలాగా మా చిన్నప్పుడు రొయ్యల చెరువుల దగ్గర, గోదావరి దగ్గరలో ఇలా బోటింగ్ చేసేవాళ్ళం. ఈ ట్రిప్‌లో కొన్ని విషయాలు నా చిన్ననాటికి లింక్ అయ్యాయి. అవి నేను బాగా ఎంజాయ్ చేశాను. అన్నిటికన్నా ఎక్కువగా మా పిల్లోడైతే గెంతాడు, దూకాడు, ఏదేదో చేశాడు. మొత్తానికి ఆడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పటికే లేట్ అయింది. సన్‌సెట్ అయ్యే టైం కూడా అయ్యింది. ఈలోపు నేను నాలో ఉన్న కళాత్మకత, సృజనాత్మకత అన్నీ బయటికి తీసి, ఇగో ఈ వీడియోని తీశాను. మీరందరూ కూడా మా వీడియోస్‌ని ఎంజాయ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైకు, కామెంటు, సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.